న్యూస్ చూద్దాం. ఈడీని బానిసగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేతలపై బురద చల్లాలని చూస్తున్నారని బీజేపీపై షర్మిల మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని వేధించాలని ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందన్నారు. వీటికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే పదవులకు రాజీనామా చేయాలని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు. కొమరం భీం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించాలని నిరసిస్తూ డీసీసీ ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్దార్ చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై బీజేపీ ప్రభుత్వ వేధింపులను నిరసిస్తూ ఆందోళన చేశారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొని నినాదాలు చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్లో 3వ విడత స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన నూతన సర్పంచ్, వార్డు మెంబర్లను మంత్రి వాకిటి శ్రీహరి సత్కరించారు. మంత్రి వారిని అభినందించారు. ఈ నెల కాకినాడలో ఈ నెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. వివేకానంద పార్కులో కల ఇండోర్ స్టేడియంలో సుమారు 5,000 మందితో నిర్వహించనున్నట్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బ్రహ్మకుమారిస్ ఇన్ఛార్జ్ రజనీ దీది తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా అభ్యుదయం సైకిల్ యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని గాంధీ కూడలి వద్ద యునైటెడ్ డోర్నకల్ వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గత వారం రోజులుగా మంచినీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ షేర్లింగంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్యాండియర్ క్రిసెంట్ సైట్ లేబర్ షెడ్లలో ఒక్కసారిగా 3 గ్యాస్ సిలిండర్లు పేలటంతో భారీ శబ్దం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న 3 ఫైర్ ఇంజన్లు మంటలు అదుపులోకి తెచ్చాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పరమేశ్వర ఫ్లైవుడ్ షాపుకు నిప్పు అంటుకుని దగ్ధమైంది. ఇక స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో 38వ పుస్తక ప్రదర్శనలు శుక్రవారం నుంచి నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షులు డాక్టర్ యాకూబు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు ఈ పుస్తక ప్రదర్శన జరుగుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐలాపురం ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పాఠశాలలో అస్వస్థతకు గురి కావడంతో పాఠశాల అధికారులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా బాలిక గర్భం దాల్చిందని 6వ నెల అని వైద్యులు తెలియజేయడంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. హైదరాబాద్ లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. 1 కిలో 220 గ్రాముల గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. 5గురిపై కేసు నమోదు చేసి 3గురిని అరెస్టు చేసినట్లు ఎస్టీఎఫ్ఏ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. నంద్యాలలో గంజాయి అమ్ముతున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 కేజీల 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ జావలి తెలిపారు. బసవపురం గ్రామానికి చెందిన షేక్ మునీర్ భాషగా గుర్తించినట్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు మంత్రి దామోదర రాజనరసింహను కలిశారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యను తెలుసుకున్న మంత్రి రాజనరసింహ సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.
ఏలూరు జిల్లా తడకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనాల కేసులు 4 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. దుండగుల నుంచి దొంగిలించబడిన నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. కాకినాడలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 40,000 లంచం తీసుకుంటూ డిప్యూటీ డైరెక్టర్ లల్లి, సీనియర్ అసిస్టెంట్ కారేపు సూర్య శివప్రసాద్ ఏసీబీ అధికారులకు చిక్కారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లా ఎనంపేటలోని భూనిలా సమేత రంగనాథ స్వామి ఆలయ పాలక మండలి సభ్యులపై ఈవో భాగ్యలక్ష్మి మండిపడ్డారు. పాలక మండలి సభ్యులు దేవాలయం సిబ్బందిపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ ఇబ్బందులకు పాల్పడుతున్నారన్నారు. పాలక మండలి సభ్యులపై పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఈవో తెలిపారు. నంద్యాలలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయులు ఫెడరేషన్ టీచర్లు నిరసన చేపట్టారు. 2010 కన్నా ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వినతి తెలిపారు. ఇక ప్రభుత్వం సానుకూలంగా స్పందించుకుంటే ఫిబ్రవరి 29న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా నందికామలో అగ్ని ప్రమాదం జరిగింది. గుడివాడ నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.